టీ పొద్దున్నే పెడతారు ఇప్పుడు ఎందుకు టీయా టీ ఇప్పుడు పొద్దున్నే పెడతారు అంట. గాయస్ చూడొచ్చు చట్నీ అయితే టేస్ట్ భలే ఉంది. ఈ చట్నీ మాత్రము చేసుకొని వచ్చారు మన హరిబాబు గారు. చపాతీ కూడా ఒకసారి టేస్ట్ చూసి చెప్దాం. ఇంత నైట్లో మనం వండుకోవాలంటే మనకైతే మ్యాగీ తీసుకొచ్చాము, కానీ చపాతీ చట్నీ ఇవన్నీ అయితే చేసుకొని వచ్చాడు ఇంట్లో. వర్షం వచ్చిన కారణంగా వర్షం ఇప్పుడు ఆగిపోయింది కాబట్టి ఒకసారి టేస్ట్ చూద్దాం. వెనకాల అయితే బ్యాక్గ్రౌండ్ అని వస్తుంది. ఓకే, చట్నీ చపాతీ సూపర్ టేస్ట్ ఉంది. నమ్మిందా నువ్వు తిన్నావా? సూపర్గా ఉంది. అప్పుడే తినేసాడు. ఆగు కొంచెం వెయిట్ చేద్దాం అనేసి అంటే లేదు ఆకలి అయితే అన్ని తినేద్దాం అనేసి తినేసాడు. టైం చాలా అయిపోయిందంట, అందుకనేసి నేనైతే ఇప్పుడు తింటున్నా. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ చేయలేదు, అందుకే తినేస్తాడంట. చపాతీ అయితే బాగా ఉంది. చలి బాగా పెడుతుంది ఇక్కడ కదా, వర్షం పడింది అందుకనేసి చలి ఎక్కువ పడుతుంది. ఎందుకంటే చుట్టూ అడవులు కదా, మీకు చూపించాను ఆల్రెడీ వీడియోలలో. ఆ అడవుల వల్ల చుట్టూ అడవులు ప్లస్ వాటర్ కూడా ఉన్నాయి. దానికి ప్లస్ ఇప్పుడు ఈరోజు వర్షం పడింది అందుకనేసి ఎక్కువ చలి పెడుతుంది. మంట వేసుకున్నా కానీ చలి పెడుతుంది. సూపర్ చపాతీ నువ్వు కూడా అయిపోయిందంట, కడుపు ఫుల్ అయిపోయింది. ఒక 10 చపాతీ వేసాను లోపలికి, నాకు 3 సరిపోతాయి. ఈ కట్లు బాగా మండుతున్నాయి, అంతకుముందు కట్లు బాగా మండలా. ఓకే గైస్, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఎంజాయ్. చూడండి ఇక్కడ పొయ్యి పెట్టాము. పొయ్యి ఎందుకు పెట్టామంటే పొద్దున్నే మనము 6 గంటలకు 5:30కు లేస్తాం. లేచినప్పుడు మనం చాయ్ పెట్టుకోవాలి కదా. మీకు అప్పుడే చెప్పాను కదా వచ్చేటప్పుడు అన్ని చుట్టూ పళ్ళు అక్కడక్కడక్కడగా ఇండ్లు ఉన్నాయి. అయితే ఆ ఇండ్లలో ఒక అక్క దగ్గర వెళ్ళి కొంచెం అక్క మిల్క్ కావాలి, మేము ఇట్లా యూట్యూబ్ కోసం వచ్చాము, టీ పెట్టుకోవాలి అంటే పాపం వాళ్ళ ఇంట్లో అప్పుడే పిండి పాలతన కోసం వెయిట్ చేస్తున్నారు. సో అక్క అయితే కొన్ని పాలు ఇచ్చింది, ఆవు పాలు ఇచ్చింది. ఈరోజు అయితే మేము పొద్దున్నే టీ పెట్టుకొని ఆ టేస్ట్, పాలు టేస్ట్, టీ టేస్ట్ ఒకసారి చూసి చెప్తాను. అందుకనేసి ఇప్పుడే ప్రిపేర్ చేస్తాం. ఇన్ కేసు రాత్రికి ఏమైనా వర్షం వచ్చిందనుకో మళ్ళీ మొత్తం నానిపోతుంది, మంట రాదు, మా దగ్గర గ్యాస్ లేదు, అందుకనేసి ఇప్పుడే ఇచ్చేసాము. చలో ఇంకోండి మొక్కజొన్న కంకి మనము బాగా కాల్చుకొని తినేసాము. దీన్ని కూడా వేసేద్దాం దీంట్లో మంటలో. నువ్వేం అప్పుడే తినేసావు? కంప్లీట్ అయిపోయింది, టైం ఓవర్ అన్నాడు. ఎంత టైము? 10:30 అవుతుంది టైము. పైన కూడా వెన్నెల ఉంది, కింద అయితే మాకైతే ఈ మంటకి చుట్టుపక్కల కూడా వెళ్తారు ఉంది. కానీ నీకు 1 o'clock చూపిస్తా ఈరోజు రాత్రికి. ఆల్రెడీ భయపడినావు కదా. మనం యాక్చువల్లీ టెంట్ అక్కడ వేద్దాం అనుకున్నాం గైస్, ఇక్కడ చెరువు దగ్గర. కానీ మొత్తానికి నన్ను అట్లా ఇట్లా చేసి కన్విన్స్ చేసి ఇక్కడ తీసుకొచ్చాడు. కానీ ఈ లొకేషన్ కూడా కొంచెం భయంకరంగానే ఉంది. నాకైతే లేదు, నీకుంది కదా భయంకరంగా? నాకైతే ఎందుకు మళ్ళీ అంత భయపడతావు? మళ్ళీ విలేజ్ దగ్గర ఉంటే అది వేరు, ఇక్కడ అడవుల్లో కదా. ఇట్లా మంట పెట్టుకున్నామంటే ఏమీ రావు తెలుసా, ఏ జంతువు రాదు, పాములు రావు, దయ్యాలు రావు, ఏమీ రావు. గైస్ మీకు ఎవరికన్నా దయ్యాలంటే భయం ఉంటే కామెంట్ చేయండి. క్యాంపెయిన్ వేసుకొని ఒకసారి మొత్తం నైట్ క్యాంపింగ్ చేసుకొని కంపల్సరీ మీరు కూడా ఒకసారి అయితే ఇట్లా ట్రై చేయండి. ఒకసారి ఎందుకని అంత భయం మీకు? కానీ నాకు ఒక జోక్ అయితే భలే నచ్చింది గైస్ ఈరోజు. నాకు తలుచుకోగానే మళ్ళీ నవ్వు వస్తుంది. ఇంతకుముందు ఏమన్నాడు, ఇప్పటి వరకు వీడియో చేసుకుని చాలు, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాము, అక్కడ పడుకొని పొద్దున్న లేచి మళ్ళీ వచ్చి తీసుకుందాం అన్నాడు. నాకైతే పిచ్చ కామెడీ అనిపించింది. చూద్దాం, దయ్యాలు వస్తే వాటిని క్యాప్చర్ చేసి వాళ్ళకు కూడా చూపిద్దాం, ఏమవుతుంది. వాళ్ళకు కూడా కనిపిస్తాయి, మనం వీడియోలో షూట్ చేస్తాం కదా, వాళ్ళకు కూడా కనిపిస్తాయి. చాలా బాగుంది గాయస్, ఇట్లాంటి పీస్ఫుల్ లొకేషన్, పీస్ఫుల్ మైండ్స్, చాలా బాగుంది. సో దీనివల్ల మనం పొద్దున్న వీడియోలో చెత్త అంతా ఎత్తడం కన్నా ఇలా కాల్చేద్దాం అనేసి ఇంతకుముందే నేను చెప్పాను.
సో ఇదిగోని కాల్చేద్దాం. ఇది పని చేస్తుంది నాకు చూసుకో బల పని చేస్తుంది. ఈ టార్చ్ లైట్ పని చేయదు, ఈ ఫోన్ లైట్ పని చేయదు, ఇవన్నీ పని చేయకపోయింది. ఇంకా బల్బ్ కూడా పని చేయదురా. ఫుల్ కవరేజ్ గాయ్స్ లోపలికి వెళ్ళి పడుకుందాం ఇప్పుడు. గాయ్స్ టైం అయితే ఆల్మోస్ట్ 1 o'clock అయిపోయింది. సో ఎక్స్పెక్ట్ చేసినట్టు అయితే ఏం లేదు, అంత భయం కూడా లేదు, అంత దయ్యాలు లేవు, పాములు లేవు, ఏమీ లేవు. కానీ కొండలు అయితే చూసారు కదా మీరు ఈవినింగ్ ఎట్లున్నాయో. అయితే మంట వేసాం కదా అందుకేస్తే లేవేమో. సరే ఇంకేం చేద్దాం, టైం అయితే 1 o'clock అయిపోయింది. సో ఇంకా పడుకుందాం, కొంచెం రెస్ట్ తీసుకోవాలి కదా, రెస్ట్ కావాలి కదా. సో ఇవన్నీ సర్దుకొని నేను అనుకుంటున్నా కింద ఏదైనా వేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. ఏమంటాను, ఇది కింద వేసుకుందామా? వద్దులే, కింద వేసుకుని తల కింద వేసుకుందాం. తల కింద వేసుకుందామా? సో కింద కూడా వద్దంట, తల కింద వేసుకొని పనుకుందాం అనేసి. సరే ఓకే రైట్, చలో చాలా గాయస్. నాకైతే తల కిందకి మన లైటు అది ఉన్నా పాముది కట్టి, పాముది కట్టి ఆడు పెట్టాం కదా మనం రాడ్. చలో గాయస్, మీకు ఎట్లా అనిపించింది? మీకు మంచిగా అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కంట్లో ఎంత పడింది మళ్ళీ ఈగ, లైట్ ఆపేయాల లేకపోతే ఈగలు వస్తున్నాయి లోపలికి. పొద్దున్నే మళ్ళీ మనం 5 o'clock అట్లా లేద్దాం. వాతావరణం ఎట్లుందో ఒకసారి చూసి మనమైతే మన క్యాంపింగ్ అయితే క్లోజ్ చేద్దాం. వర్షం వస్తే వెళ్ళిపోతాం మనం, సరేనా? వర్షం నాంతం వర్షం వస్తుంది. ఒకటి ఇవన్నీ ఎందుకు. చలో ఇదైతే సేఫ్టీ రాడ్, కొంచెం సేఫ్టీ పర్పస్ ప్లస్ మనం హిల్ పైకి వెళ్ళేటప్పుడు కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. బయట అయితే మంట అయితే అట్నే ఆన్లోనే ఉండనియండి, ఎందుకంటే అది ఉండడం వల్ల మనకు కూడా కొంచెము ప్లస్ అవుతుంది. సో జిప్ వేసేసి పడుకుందాం. ఇంకా బయట ఇంకోటి ఉంది, దానికి కూడా జిప్పు. నువ్వు దానికి కూడా వేస్తే ఏమవుతుందంటే పాము వస్తుంది, ఆడ బొక్క ఉంది చూడాలా. వస్తే నేను చూసుకుంటా, భయపడితే ఆడ వచ్చేస్తుంది అన్న పాము. నేను చూసుకున్నా. అవునా? లోపల ఇది జిప్ రెండు పక్కల బాగుంది. ఇది ఇట్లా చల్లగా ఉంది వాతావరణం కదా, చలి పెడుతుంది కాబట్టి ఈరోజు అంత చెమట్లేదు గాయస్. మీరు లాస్ట్ వీడియోలో చూడొచ్చు మనకు ఫుల్ అర్థమైనా లేదు. ఇట్లా ఇట్లా అంతే సార్. మీరు చూసినట్టయితే ఆ వేడికి మాకు అసలు నిద్ర వచ్చేది కాదు, చెమటలు ఫుల్ ఉండే. ఇప్పుడైతే మంకీ క్యాప్ వేసుకున్నా, ఇంకా జర్కిన్ అయితే తీసుకురాలేదు, మర్చిపోయినాను. కానీ చలి పెడుతుంది. సరే చూద్దాం, నిద్రపోదాం, ఏమవుతుందో చూద్దాం. లైట్ ఆన్ చేయకపోయినా కానీ వెళ్తురు అయితే ఉంది. A few hours later. సౌండ్ వచ్చింది.
అరన్నా అరేనా అయినా టైం అయింది 5:30 తెల్లారిపోయింది. నిద్ర రాదు అని చెప్పి ఫుల్ నిద్రపోతుంది. బస్సు ఫుల్ చలి పెడుతుంది కదా, చలి అయితే ఫుల్ పెడుతుంది. గుడ్ మార్నింగ్. చల్లగా చలి పెడుతుంది. బయట కొంచెం మంట వేస్తే కానీ చలి ఆగేటట్లేదు నాకైతే. చలి పెడుతుంది, మీరంతా చూసుకోవచ్చు. తెల్లారిపోయింది తెలుస్తున్నదా మీ అందరికీ? టీ పెట్టుకోదా? సొక్కలు కనపడినా నాకు ఎందుక నిద్ర అలా ఉడుకు చలి పెడతాను ఉడికంటావు. బయట అప్పుడు రారంటే అప్పుడు రాకపోతుంది, దాని లోపల దగ్గర నువ్వు బయట పోతుంది. ఈగలు కట్టినాడు చిన్న కోసారా ఫుల్ దోమలు రాత్రి. నేను అందుకే బయట వచ్చేసిన, లోపల కొంచెంసేపు ఉండే. చిన్న కోస చూసుకోవాలా ఇంత బయట ఏంటి కదా ఇప్పుడు చూస్తే ఏమేమి ఇప్పుడే కప్పుకుంటే గైస్ మీకు తెలుసా ఇదేంటో? మనం రాత్రి చెప్పినాను కదా, ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి మిల్క్ అయితే అడుక్కొని వచ్చినాము. అర్థం కాల. కళ్ళు సీసా ఉన్నట్టుందా? గైస్ చూడండి, మా వాళ్ళకి పొద్దున్నే కళ్ళు సీసా ఉన్నట్టుందంట ఇది. అయితే మిల్క్ అయితే రాత్రి అడుక్కొని వచ్చినాం కదా, పొద్దున్నే అయితే టీ పెట్టుకుందాము అనేసి ఇప్పుడు టీ పెట్టుకుంటున్నాము. ఇప్పుడైతే చలిగుని ఉంది, రాత్రి అయితే కొంచెం వేడి ఉండే. రాత్రి అయితే ఫుల్ దోమలు గాయస్.
నిద్ర రాలే, బయట కొంచెంసేపు లోపల కొంచెంసేపు దోమలు చలి. సో ఇప్పుడైతే టీ పెట్టుకుని ఆదాము. ఇంకైతే ఇచ్చారు పాపము, బాగానే అడగంగానే వీడియో తీస్తే ఏం మిల్క్ మీరు వీడియో తీయకండి అన్నారు. సరే అట్లయితే అయిందే, మనకి మిల్క్ ఇస్తే చాలు అనేసి వీడియో అయితే తీయలేదు. చూసారా మన సత్తి అయితే మన గిన్నె చూడండి నల్లగా అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఇది స్టవ్ మీద అయితే నల్లగా అవ్వదు, ఇంక ఇట్లా కట్ల పొయ్యిల మీద అంటే కంపల్సరీ నల్లగా అవుతుంది. సో ఏం చేయలేము ఇంకా దాన్ని. మనం ఇది రాత్రి వేసాం పొయ్యి అయితే, పొయ్యి రాత్రి పెట్టాము, మళ్ళీ పొద్దున్నే ఇబ్బంది అవుతుంది అనేసి. సో ఇప్పుడైతే ఇదే మంట దీని కింద పెడదాం. మండుకునే వస్తుంది, కొంచెం మండుకుంటే మనం అనుకునే వస్తుంది. అలా పాలు దండిగానే ఇచ్చినారు, పాలు కూడా దండిగానే ఇచ్చారు పాలు. గైస్ టీ అయితే రెడీ అయిపోతుంది, మనమైతే టీ తాగేసి సో ఈరోజు మన నైట్ క్యాంపింగ్ అయితే క్లోజ్ చేద్దాం. మా హరిభయ్య ఆడికి పోయాడు, మా హరిభయ్య ఎక్కడో పోయాడు, కాలకృత్యాలు తీసుకోవడానికి పోయాడు, వాష్రూమ్ వెళ్ళాడు. మా హరిభయ్య నేచర్లో వాష్రూమ్ వెళ్ళాడు. అమ్ముతాంది రా. గైస్ ఫైనల్లీ మన టీ కొని రెడీ అయిపోతుంది. గైస్ అందరికీ తెలుసా మనకి బ్రష్ టూత్పేస్ట్లు ఏముండవు ఇక్కడ, ఓన్లీ వేపలతో మనము పళ్ళు తమ్ముకోవచ్చు. ఆడబోతుందా ఇలా ఓడిపోయి పొలం చూడ ఇంకో ఏమో అంటున్నాడు, రాత్రిలో భయం వేస్తుందంట బాగా. ఉడుకు చీగలు కట్టి ఈగలు కరిచేసాను బాగా. దోమలు ఉన్నాయి కదా బాగా, బాగేంది బాగా కెమెరా చూపించేస్తున్నాడు దోమలే అన్ను. సో మనమైతే క్యాంపింగ్ క్లోజ్ చేయబోతున్నాం. సో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే టాటా, బాయ్ బాయ్, సీ యూ.